హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వీ క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 29లో ఈరోజు 7 to 8 years బేబీ గర్ల్ యొక్క ప్లాజో ప్యాంట్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. నేను క్లాస్ 27లో 7 to 8 years బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డయాగ్రామ్స్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా నోట్బుక్లో నోట్ చేసుకోండి. 7 to 8 years బేబీకి ప్లాజో ప్యాంట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనం 44 ఇంచెస్ 46 ఇంచెస్ బిగ్ పన్నాని తీసుకోవాలి. మనం 36 ఇంచెస్ 38 ఇంచెస్ అలా స్మాల్ పన్నాని తీసుకుంటే అప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది 1.5 మీటర్ తీసుకోవాలి. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ 42 ఇంచెస్ ఉంది. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ 1 మీటర్ ఉంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్‌ని విడ్త్ వైజ్ సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకున్న తరువాత మరలా ఇంకొకసారి దీన్ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ యొక్క రెడీ లెంగ్త్ ఇక్కడ మనకి 29 ఇంచెస్. దానికి 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని తీసుకోవాలి. 4 ఇంచెస్ ఎందుకంటే పైన బెల్ట్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ అండ్ కిందన బాటమ్‌లో ఫోల్డింగ్ చేసుకుంటాం. దానికోసం 2 ఇంచెస్ కలుపుకొని మనం టోటల్‌గా 33 ఇంచెస్‌ని లెంగ్త్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మనం పైన బెల్ట్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! ఆ 2 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా! అది లీవ్ చేసుకొని దాని కింద నుంచి మనం ప్యాంట్ యొక్క రెడీ లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. అంటే మన ప్యాంట్ యొక్క రెడీ లెంగ్త్ 29 ఇంచెస్. 29 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది మన ప్యాంట్ యొక్క రెడీ లెంగ్త్ 29 ఇంచెస్ అన్నమాట. కిందన మనం బాటమ్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా! అది. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం వేస్ట్ మెజర్మెంట్‌ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ ఫార్ములా ఈస్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 ఇంచెస్ లూజింగ్. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ 28 ఇంచెస్. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. దానికి 1.5 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే 8.5 ఇంచెస్ వచ్చింది. సో, ఇక్కడ నేను 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి కిందకి క్రాచ్ లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. క్రాచ్ లెంగ్త్ ఫార్ములా ఈస్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ లూజింగ్. ఇక నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ 28 ఇంచెస్. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. దానికి 2 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకొని ఇక్కడ నేను క్రాచ్ లెంగ్త్ కోసం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ 2 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ మనం ఒక స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. బాటమ్ రౌండ్ ఫార్ములా ఈస్ యాంకిల్ రౌండ్ ప్లస్ 6 ఇంచెస్ లూజింగ్ డివైడెడ్ బై 2. ఇక నా మెజర్మెంట్ ప్రకారం యాంకిల్ రౌండ్ 10 ఇంచెస్ ప్లస్ 6 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే 16 ఇంచెస్. దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి మనం క్రాచ్ కర్వ్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఆ పాయింట్‌ని కలుపుతూ మనం ఒక స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈజీగా ప్లాజో ప్యాంట్ కటింగ్‌ని చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క రైట్ సైడ్ పార్ట్ ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం 2 సైడ్స్ క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను 2 సైడ్స్ క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాటమ్ పార్ట్‌లో 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా! దాన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కిందన మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ ప్యాంట్‌కి బాటమ్ పార్ట్‌లో ఈ విధంగానే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నేను 2 సైడ్స్ బాటమ్ పార్ట్‌లో డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క ఇన్నర్ సైడ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్నర్ సైడ్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నేను ప్యాంట్ యొక్క ఇన్నర్ సైడ్స్‌లో ఒక స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం టాప్ పార్ట్‌లో బెల్ట్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా టాప్ పార్ట్‌లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని, అక్కడ మనం లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఆ లైన్ మీదకి వచ్చే వరకు ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం బెల్ట్ చుట్టూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. ఈ విధంగా మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవటానికి ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకొని బెల్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని తీసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ యొక్క విడ్త్ అనేది మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్ అందులోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 22 ఇంచెస్ విడ్త్ ఉన్న ఎలాస్టిక్‌ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్‌లోకి ఎలాస్టిక్‌ని సేఫ్టీ పిన్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని, మనం ఒక 2, 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి పెట్టుకొని, మనం అక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది జరిగిపోకుండా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం పైన టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు, మనం ఎలాస్టిక్‌ని కొంచెం పట్టుకొని స్ట్రెచ్ చేస్తూ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఒక థ్రెడ్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ కోసం మనం 50 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్‌ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కార్నర్‌లో మనం క్రాస్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం లైన్‌ని డ్రా చేసుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. బెల్ట్ కింద వరకు ఇదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం బెల్ట్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత అక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి మనం ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకోవాలి. బెల్ట్‌ని ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం థ్రెడ్ బెల్ట్‌ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం పక్కన చిన్న స్ట్రిప్స్‌ని పెట్టుకుంటాం. ఆ స్ట్రిప్స్‌ని పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఒక 1 ½ ఇంచ్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 ½ ఇంచెస్ లెంత్ ఉండే విధంగా మనం 3 స్ట్రిప్స్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 స్ట్రిప్స్‌ని కట్ చేసుకున్న తరువాత వీటిని మనం ప్యాంట్ యొక్క 2 సైడ్స్‌లో అండ్ బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్‌లో స్టిచ్ చేసుకోవాలి. స్ట్రిప్‌ని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్ట్రిప్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఆ బెల్ట్‌ని తీసుకొని మనం ఆ స్ట్రిప్స్‌లో ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆ బెల్ట్‌ని ఇన్సర్ట్ చేసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇది మనం స్టైల్ కోసం పెట్టుకుంటున్నాం. ఈ బెల్ట్‌ని స్టిచ్ చేసుకోకపోయినా ప్యాంట్ అనేది బానే ఉంటుంది. ఇక్కడ ప్యాంట్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. మనం ఈజీగా ప్లాజో ప్యాంట్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.